నమస్కారం అండి. ఈ రోజున ఈ కార్యక్రమానికి వచ్చిన జర్నలిస్ట్ మిత్రులకి ముఖ్యంగా నా అభినందనలు. 1-2 రోజులు అడ్వాన్స్ నోటీసులోనే మీరందరూ ఇక్కడికి ఈ ప్రెస్ మీట్కి వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అదేవిధంగా నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షులు అజీజ్ గారికి, జనరల్ సెక్రటరీ వెంకటేశ్వర రెడ్డి గారికి వారి అవకాశం నాకు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎలక్షన్లో గెలిచాక దాదాపుగా 18 నెలలు మన పరిపాలన అయ్యాక మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా పార్టీ ఆఫీసులో, జిల్లా పార్టీ ఆఫీసులో నుంచి మొట్టమొదటి ప్రెస్ మీట్ నాది. ఇది ఇప్పటి వరకు ఉదయగిరి నియోజకవర్గంలోనే మనం ప్రెస్ మీట్లు పెట్టుకోవడం జరిగింది. ఒకసారి మన నియోజకవర్గం నుంచి బయటకు వచ్చి జిల్లా పార్టీ ఆఫీస్ నుంచి మనం ఏం చేసాం, 18 నెలల్లో ఏం జరిగింది అనేది ఒకసారి సవివరంగా చెప్పడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ రోజున నన్ను నేను తెలుగుదేశం పార్టీ ప్రోడక్ట్ కింద చూసుకుంటాను. ప్రతిరోజు కూడా ఎలా అనేది చెప్తాను. నేను ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చేశానంటే దానికి కారణం అన్నగారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. వారు ఆ రోజు తీసుకొచ్చిన ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ తోటే నేను ఇంజనీరింగ్ విద్యను చేయడం జరిగింది. తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఐటీ రిఫార్మ్స్, వాళ్ళు వేసిన బాట అవ్వచ్చు, దాంట్లో నడిచి విదేశాలకు వెళ్ళి విదేశాల్లో 25 సంవత్సరాలు కష్టపడి 4 రూపాయలు సంపాదించుకున్నాక మాతృభూమికి రావాలి, నేను పుట్టిన గడ్డకు వచ్చి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఉదయగిరి నియోజకవర్గానికి వచ్చినప్పుడు కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దాదాపుగా 18 నెలల నుంచి 2 సంవత్సరాల పాటు నేను సర్వీస్ యాక్టివిటీస్ చేసినప్పుడు నన్ను ఆదరించి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత సోదర సమానులు శ్రీ నారా లోకేష్ బాబు గారు అవకాశం ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా చేసి మీ ముందు నిల్చోబెట్టారు. ఈ 3 కంప్లీట్గా తెలుగుదేశం పార్టీ ఆదరణతోటే, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన లైఫ్ తోటే నేను ఈ రోజున మీ ముందు ఉండగలిగాను. అందుకని నేను గర్వంగా తెలుగుదేశం పార్టీ ప్రోడక్ట్ అని చెప్పుకుంటాను ఏ రోజైనా కూడా. నేననే కాదు, ఎంతోమంది ఎన్ఆర్ఐలు విదేశాలకు వెళ్ళున్నారు. వారందరి భావన కూడా అది. ఏ రోజున కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బాటలో ఎప్పుడు కూడా మర్చిపోలేదు. ఈ రోజున చెప్తా ఉంటారు, హైదరాబాద్లో డెవలప్మెంట్ అయితే కొంతమంది మాట్లాడతారు ఆటోమేటిక్గా అయ్యేదని. ఆటోమేటిక్గా అవ్వదు. మీరు విదేశాల్లో ఉన్న రాష్ట్రాలను కానీ డెవలప్మెంట్ విధానం అయినా కానీ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, ఏ నాయకుడు దూరదృష్టి ఉంటుందో, నాయకుడు దూరదృష్టి ఆలోచన చేసి రిఫార్మ్స్ తీసుకొచ్చిన రాష్ట్రాలే డెవలప్ అయి ఉన్నాయి ఎక్కడైనా కూడా ప్రపంచంలో. మీరు ఒకసారి చూస్తే ఆ రోజున హైదరాబాద్ నగరంలో ఒక బ్లూ ప్రింట్ని రెడీ చేశారు. అది ఎవరికి తెలియదు. ఒక బ్లూ ప్రింట్ని రెడీ చేసి ఎంతో వెసులుబాటు, మల్టీ స్టోర్ బిల్డింగ్స్ వెసులుబాటు ఇచ్చి జీవోలు క్యాన్సిల్ చేసి ఆ రోజున ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసిన దానివల్ల కంపెనీలన్నీ వచ్చి ప్లగిన్ అయ్యి అక్కడ ఎంతో మంది కంపెనీలు వచ్చి ఈ రోజున హైదరాబాద్ మహానగరంగా మారడం జరిగింది. అదే విధంగా మీరు చూస్తే అమరావతి కూడా అదే పరిస్థితి ఉంటుంది. మీరు రాబోయే రోజుల్లో 30 ఏళ్ల తర్వాత చూసుకుంటే అదే పరిస్థితి. వారు బేస్ ఏర్పాటు చేస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఆ బ్లూ ప్రింట్ కానీ ఏర్పాటు చేసిన తర్వాత ఆటోమేటిక్గా కంపెనీలు వచ్చే పరిస్థితి ఉంటుంది, బిజినెస్ డెవలప్ అయ్యే పరిస్థితి ఉంటుంది. వారి ఆలోచన విధానం అది. వారి నాయకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తా ఉన్నాను నేను ఈ రోజున. అలాగే లోకేష్ బాబు గారు చూశారు. ఈ రోజున చూస్తే దాదాపుగా 10 లక్షల కోట్లు పైన పెట్టుబడులు తీసుకొచ్చారు. గూగుల్ డేటా సెంటర్ దగ్గర నుంచి మొదలు పెడితే 18 నెలలు అహర్నిశలు బయట తిరగడం కానీ ఇక్కడ తిరగడం కానీ, ప్రతి నిత్యం ఒక జాబ్ క్రియేట్ చేయాలి, యువతకి ఉద్యోగాలు ఇవ్వాలి, మహిళలకి ఉద్యోగాలు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ముందుకెళ్లడం జరుగుతూ ఉంది. మీరు చూశారు డిఎస్సిలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు. అలాగే మన కాన్స్టిట్యున్సీ, మా నియోజకవర్గం నుంచి 119 మందికి డిఎస్సిలో ఉద్యోగాలు రావడం జరిగింది. అలాగే ఈ మధ్య రీసెంట్గా కానిస్టేబుల్ నియామకం అవ్వచ్చు,
మన నియోజకవర్గం నుంచి ఉదయగిరి నియోజకవర్గం దాదాపుగా మేము 500 నుంచి దాదాపుగా 600 ఆఫర్ లెటర్లు కానీ 600 మందికి ఉద్యోగాలు మనం ఇప్పించుకోగలిగాం ఇక్కడ నుంచి మనం జాబ్ మేళాల ద్వారా కానీ రకరకాల దీనివల్ల. అలాగే ఉదయగిరి నియోజకవర్గానికి ముఖ్యంగా మనకు సహాయం చేసిన ప్రధాన రంగాల్లో మనకు సహాయం చేసిన మన గౌరవ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నారు. వారి ద్వారా ఎంతో సహాయం జరిగింది ఈ 18 నెలల్లో. నేను కొద్దిసేపట్లో అవి డీటెయిల్స్ చెప్తాను. అలాగే మన గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు వారు అన్న క్యాంటీన్ అడగగానే అన్న క్యాంటీన్ ఇచ్చి ఆదరించడం జరిగింది. అలాగే మన గౌరవ దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో గుడిలు డెవలప్మెంట్లు చేసుకోగలిగాం. ఇంకొద్ది సేపట్లో అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మన ఫరూక్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా, గొట్టిపాటి రవికుమార్ గారికి, అలాగే ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారికి, అలాగే నిమ్మల రామానాయుడు గారికి, జనార్దన్ రెడ్డి గారికి, స్వామి గారికి, మన గౌరవ పార్లమెంట్ సభ్యులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, మన పేదా మస్తాన్ రావు గారికి, రాజ్యసభ సభ్యులు, అలాగే మన ఎమ్మెల్సీ పేదా రవిచంద్ర గారికి, వారు రాబోయే రోజుల్లో నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా కూడా రాబోతున్నారు. వారికి కూడా ముఖ్యంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నా కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటా ఉన్నాను. అలాగే ఒకసారి వీరందరి సహాయంతో మనం ఈ రోజున ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. అలాగే మన నుడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు ఎంతో ఆదరిస్తూ ఉన్నారు ఉదయగిరి నియోజకవర్గం. వారు కూడా వారి చేతనైనంత వరకు సహాయం చేసి కొన్ని ఫండ్స్ ఇచ్చి మనల్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి. అలాగే రీసెంట్ గా ఎన్నికైన మన మేకపాటి శాంతమ్మ గారికి గ్రంథాలయ చైర్మన్ గా ఎన్నికారు. వారికి కూడా నా కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటా ఉన్నా, అభినందనలు తెలుపుకుంటా ఉన్నాను. ఒకసారి మనం మన డెవలప్మెంట్ వైజ్ చూస్తే ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపుగా 300 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ చేసుకోగలిగాం ఈ 18 నెలల్లో కూడా. ఒకసారి మనం ఈ రోడ్ల నిర్మాణం గురించి చూస్తే 150 కోట్లు రోడ్ల నిర్మాణం చేసుకోగలిగాం. వాటిల్లో ముఖ్యంగా మనం చూసుకుంటే కలిగిరి మండలంలోని బొట్టివారిపాలెంలోనే 1,45,00,000 బ్రిడ్జి నిర్మాణం ఒకటి. అలాగే జలదంకి మండలం చామాదుల్లో 65 లక్షలతోటే బ్రిడ్జి నిర్మాణ పనులు. కొండాపురం మండలంలో గానుగుబెంటలో 42 లక్షలతోటే బ్రిడ్జి నిర్మాణ పనులు అవ్వచ్చు. అలాగే కలిగిరి మండల కేంద్రంలోని హైవేపై జునవారిపాలెం దగ్గర బ్రిడ్జి నిర్మాణం అవ్వచ్చు. రోడ్డు మార్గాలపై బ్రిడ్జి అవసరాలు గుర్తించి వాటిని పూర్తి చేశాము. కలిగిరి కొండాపురం రోడ్డు వేగవంతం చేశాము. జలదంకి నుంచి తెల్లబాడు రోడ్డు అవ్వచ్చు, వింజమూరు నుంచి చాకలకొండ రోడ్డు అవ్వచ్చు, వింజమూరు మండలం చాకలకొండ నుంచి ఉరుకుంటపాడు మండలంలోని తిమ్మారెడ్డిపల్లి వరకు 202.5 crores ఒకటి. అలాగే కొండ్రపెట్టకుంట నుంచి బ్రాహ్మణకాక అడ్డ రోడ్డు పోయే ఆ రోడ్డు ఒకటి. ఇలాగా ఎన్నో రోడ్లు దాదాపుగా 1,80,00,000 రూపాయలతోటే ఉరుకుంటపాడు నార్తకొండాపాలెం నుంచి కానీ, అలాగే 1,75,00,000 రూపాయలతోటే కలిగిరి మండలం వెలగపాడు నుంచి కొత్తూరు రోడ్డు ఒకటి. ఇవన్నీ కూడా దీర్ఘకాలిక సమస్యలతోటే దాదాపుగా 20-30 ఏళ్ల నుంచి రోడ్లు లేని పరిస్థితుల నుంచి ఈ రోజున రోడ్లు వేసుకోగలిగాము. అలాగే కలిగిరి మండలం సిద్దనకొండూరు గ్రామం నుంచి ఆ శివాలయంకి 96 లక్షలతోటి రోడ్డు వేసుకోగలుగుతున్నాం. అలాగే జలదంకి పంచాయతీ కమ్మపాలెం నుంచి అప్రోచ్ రోడ్డు వేసుకోగలుగుతున్నాం. అలాగే చాకలకొండ రోడ్డు నుంచి రావిపాడు రోడ్డు వరకు 85 లక్షల రోడ్డు ఒకటి. అలాగే కొండాపురం మండలం సాయిపేట నుంచి కుమ్మపాలెం వరకు 3,85,00,000తోటే రోడ్డు నిధులు మంజూరు చేయించుకొని రేపొద్దున రాబోయే రోజుల్లో మనం దాన్ని ప్రారంభోత్సవం చేసుకోబోతా ఉన్నాం. అలాగే తొత్తులూరు మండలం నేషనల్ హైవే నుండి వెంగనపాలెం రోడ్డు ఒకటి 2,95,00,000. సీతారాంపురం మండలం నుంచి నేషనల్ హైవే వరకు దేవశెట్టిపల్లిలో 1,05,00,000. అలాగే నెల్లూరుపాలెం నుంచి వింజమూరు రోడ్డుకి 2 కోట్ల రూపాయలు. సంగం నుండి కలిగిరి రోడ్డుకి 50 లక్షల రూపాయలు. ముఖ్యంగా ఈ 3 రోడ్లు నెల్లూరుపాలెం నుంచి వింజమూరు రోడ్డు, కలిగిరి నుంచి సంగం రోడ్డు, అలాగే మన నందవరం నుంచి ఉదయగిరి రోడ్డు డబుల్ రోడ్ చేయాలనే ఉద్దేశంతో నేను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా దానికి తగ్గ ప్రయత్నం మనం చేస్తా ఉన్నాం. సిఆర్ఎఫ్ నిధుల కింద మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా తీరుతాయి. ఈ లోపల టెంపరీగా ఫిక్స్ చేసుకునే దానికి 2 కోట్ల రూపాయలు మంజూరు చేసుకోవడం జరిగింది. అలాగే సంగం నుంచి కలిగిరి రోడ్డు కూడా చాలా దారుణంగా ఉంది రోడ్డు. ఆ రోడ్డును కూడా ఫిక్స్ చేసుకునే దానికి మనం కొంత 50 లక్షల రూపాయలు డబ్బులు అప్రూవ్ చేసుకోవడం జరిగింది. కావల నుంచి కొండాపురం రోడ్డు ఒకటి 1,30,00,000 రూపాయలు. అలాగే నరేగా నిధులతోటే మనం దాదాపుగా 46 కోట్ల రూపాయలు 2 ఆర్థిక సంవత్సరాలకు గాను 46 కోట్ల రూపాయలతోటే సీసీ రోడ్లు చేసుకోగలిగాం అన్ని విలేజ్ల్లో కూడా. ఈ విధంగా రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు చూసుకుంటే ఈ నేషనల్ హైవేలు కాకుండానే ఇవన్నీ కూడా మనం చేసుకోగలిగిన పరిస్థితి ఉంది. ఒకసారి హెల్త్ గురించి చూస్తే దాదాపుగా 5.5 కోట్లతోటే మనకు 2 సిహెచ్సి సెంటర్లు ఉన్నాయి. ఉదయగిరి సిహెచ్సి సెంటర్ ఒకటి, వింజమూరు సిహెచ్సి సెంటర్ ఒకటి. 5.5 crores తోటే ఉదయగిరిలోని హాస్పిటల్ని డెవలప్ చేసుకునే దానికి నిధులు మంజూరు చేసుకున్నాం. వారికి ఆరోగ్య శాఖ మంత్రికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే వింజమూరులో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. డయాలసిస్ సెంటర్ 30 ఏళ్ల నుంచి మాట్లాడుకుంటా ఉన్నారు, కానీ ఏ రోజున కూడా జరిగిన పరిస్థితి లేదు.
మనం రాగానే విత్ ఇన్ 6 months లో డయాలసిస్ సెంటర్ అక్కడ చేసుకోవడం జరిగింది. అలాగే పెదిరెడ్డిపల్లి, జి కొండారెడ్డిపల్లి పంచాయతీల్లో విలేజ్ హెల్త్ క్లినిక్లకి 36 లక్షల చొప్పున దాదాపు 72 లక్షల రూపాయలతోటి విలేజ్ హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. అలాగే మీరు ఒకసారి మౌలిక వస్తువులు ఈ గ్రామీణ అభివృద్ధి ఇటు చూసుకుంటే వింజమూరులో 1.75 crores తోటే గౌరవ నుడా చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారి సహాయంతో 1.75 crores తోటే మనం అక్కడ నుడా రోడ్డు డ్రైనేజీ కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. వింజమూరు పట్టణంలో అన్నా క్యాంటీన్ అవ్వచ్చు, అలాగే నియోజకవర్గ పంచాయతీ భవనాల్లో మనం దాదాపుగా 7 పంచాయతీల్లో 7 పంచాయతీ భవనాలకి మనం నిధులు శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అలాగే నుడా నిధులతోటే లైటింగ్ పనులు, పట్టణంలో సెంట్రల్ లైటింగ్ గురించి కూడా ప్రపోజల్ రెడీ చేస్తా ఉన్నాము. అలాగే రాబోయే రోజుల్లో వింజమూరు మున్సిపాలిటీ చేసేదానికి కూడా మనం ప్రయత్నించడం జరుగుతూ ఉంది. అలాగే ఉదయగిరి నియోజకవర్గంలో సిగ్నలింగ్ ఒకటి, అంటే మీరు దాదాపుగా చూస్తే ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాల్లో కూడా జీరో సిగ్నల్ ఏరియాస్ చాలా ఉన్నాయి. ఈ జీరో సిగ్నల్ ఏరియాస్ కి 21 టవర్స్ కి మనం అప్రూవల్స్ తెచ్చుకున్నాము. అలాగే మొన్న గౌరవ మినిస్టర్ పెమ్మసాని గారిని కలిసి దాదాపుగా 32 టవర్స్ కి మనం ఆయన అడగడం జరిగింది. ఒకవేళ ఆయన బిఎస్ఎన్ఎల్ టవర్స్ మనకి ఇవ్వగలేకపోతే ఎయిర్టెల్ కానీ వారు ఇతర ప్రొవైడర్స్ తో మాట్లాడి టవర్లు ఏర్పాటు చేస్తానని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. 8 మండలాల్లో కూడా ఇంట్లో నుంచి పనిచేసే వాళ్ళు అవ్వచ్చు, రకరకాల సదుపాయాలతోటి ఇంటర్నెట్ జీరో సిగ్నల్ ఉన్న ఏరియాల్లో కూడా మెరుగుపరిచేదానికి మన టెలికాం డైరెక్టర్ గా ఉన్న అనుషకి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. వారి కృషి ఎంతో ఉంది ఇందులో. అలాగే నియోజకవర్గంలో 3 phase పనులు చూసి ఉంటారు. మనం 3 phase పనులు అన్ని విలేజ్ల్లో కూడా దాదాపుగా పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరిగింది. కొండాపురం మండలం సాయిపేట మరియు దుత్తలూరు మండలం నందిపాడు నుంచి కూడా సుమారు 3 కోట్ల రూపాయలతోటే నూతన సబ్స్టేషన్లు, 2 సబ్స్టేషన్లు, అలాగే ఇంకొక 3 సబ్స్టేషన్లకు మనం ప్రపోజల్స్ పెట్టున్నాము. అలాగే మీరు చూస్తే లో వోల్టేజ్ సమస్య అధిగమించేందుకు పూర్తిగా 70 లక్షలతోటే 25 అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో చాలా వర్క్ చేయడం జరిగింది. మనం ఎన్నో పెండింగ్ దాదాపుగా 10-15 ఏళ్ళ నుంచి పెండింగ్ పనులు ఉన్నాయన్నీ కూడా చేయడం జరిగింది. దాదాపుగా 346 కొత్త కరెంట్ స్తంభాలు రీప్లేస్ చేయడం జరిగింది. ట్రాన్స్ఫార్మర్లకు కానీ కండక్టర్ల వైరు కొరకు ప్రతిపాదనలు పెట్టాము. అలాగే మన ఆర్డీఎస్ఎస్ ద్వారా కూడా వేగవంతంగా 3 phase సప్లై పనులు, నియోజకవర్గ వ్యాప్తంగా 1557 విద్యుత్ కనెక్షన్లు, వ్యవసాయ విద్యుత్ అవసరాలకు 248 ట్రాన్స్ఫార్మర్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈచ్ ట్రాన్స్ఫార్మర్ కూడా లైన్ అండ్ పోల్స్ వాల్యూ చూసుకుంటే 4 లక్షలు అవుతా ఉంది. అది మొత్తం కూడా దాదాపుగా 10 కోట్ల విలువైన వర్క్ చేయడం జరిగింది కేవలం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లోనే. అలాగే మనం ఒక్కసారి విద్యారంగం చూసుకుంటే గౌరవ మినిస్టర్ నారా లోకేష్ గారి సహాయంతో 20 ప్రభుత్వ హాస్పిటల్లో మనం 3 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసుకున్నాం. కేవలం గండిపాళ్యం పాఠశాల అభివృద్ధికే దాదాపుగా 1,75 కోట్లు మనం నిధులు మంజూరు చేసుకోవడం జరిగింది. అలాగే ఉదయగిరి డిగ్రీ కాలేజీకి 5 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసుకొని డిగ్రీ కాలేజీని కంప్లీట్ గా కూడా దాన్ని పూర్తిగా రెనోవేషన్ కార్యక్రమం మనం మొదలు పెట్టాము. అలాగే 80 లక్షలతోటే హాస్టల్స్, ఒక హాస్టల్ అయితే కొండాపురంలో దాదాపుగా 49 లక్షలతోటే హాస్టల్ని రిపేర్ చేసే కార్యక్రమం చేసుకోవడం జరిగింది. 80 లక్షలు పూర్తిగా మనం ఈ హాస్టల్ కోసం ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే మన కస్తూర్బా విశ్వవిద్యాలయాల్లో 5 కోట్ల రూపాయలతోటే మనం అవి డెవలప్ చేసుకోవడం జరిగింది. రెనోవేషన్ ఎక్కడ ఏదైనా పెండింగ్ కార్యక్రమాలు ఉంటే అవి కూడా మనం రెనోవేషన్ చేసుకోవడం జరిగింది. ఒకసారి ఇండస్ట్రీస్ వైజ్ చూసుకుంటే మొదటి నుంచి కూడా నేను 18 నెలల్లో కూడా ఇండస్ట్రీస్ తీసుకురావాలి. ఉదయగిరి నియోజకవర్గంలో నీళ్లు లేకపోయినా కూడా మనం ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఇక్కడ ఉపాధి కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి అక్కడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు మనం చేసేదానికి అవకాశంగా ఒక ప్లాంట్ కలిగిరి మెయిన్ రూట్ మీదనే ఒక ఇన్వెస్టర్ యుఎస్ ఫ్రెండ్ ఒక అతను ఇన్వెస్ట్మెంట్ చేసి అతను ఒక 13 ఎకరాలు ల్యాండ్ కొనుక్కొని దాదాపుగా ఒక ప్లాంట్ 5 tons ప్లాంట్ అక్కడ పెట్టబోతున్నాడు. రేపు జూలైకి ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. మొట్టమొదటి ఇండస్ట్రీ మనం వచ్చిన తర్వాత అది. అలాగే రిలయన్స్ వాళ్ళు కూడా ఇండస్ట్రీస్ పెట్టేదానికి ముందుకు వచ్చారు. కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు వాళ్ళు మన దగ్గర ఉన్న భూమి వాళ్ళకి ఇస్తే పంచాయతీ ఆదాయం వస్తుంది. ఎకరానికి 15,000 రూపాయలు వాళ్ళు కౌలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. వాళ్ళు దాంట్లో నేపియర్ గ్రాస్ రైజ్ చేసి ఒక 200 ఎకరాల్లో నేపియర్ గ్రాస్ రైజ్ చేస్తే 5 టన్నుల ప్లాంట్ 5 tons ప్లాంట్ మనం రన్ చేయొచ్చు. 5 tons కి మనం ఇన్పుట్ ఇవ్వచ్చు. ఆ ఉద్దేశంతో మనం ఆ ప్లాంట్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. అలాగే ఇంకా కూడా చాలా కంపెనీలతోటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వచ్చు, ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ కొన్ని కంపెనీలతోటే మనం మాట్లాడుతూ ఉన్నాము. రాబోయే రోజుల్లో కూడా కలెక్టర్ గారు కూడా కొంతమందితో మనం డిస్కస్ చేసాం. కలెక్టర్ గారితో కలిసి అవి కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ ఇండస్ట్రీస్ గాని వస్తే, మహిళలకి కానీ ఉద్యోగం కానీ వస్తే ఉదయగిరి నియోజకవర్గంలో చాలా మంది మహిళలు క్వాలిఫైడ్ మహిళలు ఉన్నారు. వాళ్ళందరికీ కానీ ఉద్యోగాలు వస్తే ఉదయగిరి నియోజకవర్గ రూపురేఖలు మారే పరిస్థితి ఉంటుంది. అలాగే
మనకు చింతలదేవిలో బ్రీడింగ్ సెంటర్లో చూసుకుంటే 2,40,00,000 రూపాయలతోటి 18 నెలల్లో మనం చేయడం జరిగింది. షెడ్లు వేయడం కానీ, అలాగే 42 లక్షలతోటే అక్కడ కామధేను బ్రీడింగ్ సెంటర్లో ట్యాంక్స్ ఉన్నాయి, వాటర్ ట్యాంక్స్ బిల్డ్ చేస్తున్నారు. కానీ దానికి వాటర్ సోర్స్ లేకుండా పోయింది. అప్పుడున్న రాజకీయాలకి పక్కనున్న కందుకూరు ఎమ్మెల్యే వాళ్ళు చేసిన రాజకీయాలకి అక్కడ నీళ్లు లేని పరిస్థితి అయిపోయింది. ఈ రోజున 42 లక్షలతో ముందుగా దాన్ని విజిట్ చేసిన 2-3 సార్లు విజిట్ చేశాను. దానికి నీళ్లు సప్లై ఇవ్వాలని చెప్పి మనం అక్కడ ఉన్న ఉప్పు వాగు నుంచి చింతలదేవి ట్యాంక్ 42 లక్షలతోటే మనం ఈ రోజున ఆ కార్యక్రమం చూసుకోవడం జరుగుతా ఉంది. అలాగే సాగునీటికి చూసుకుంటే సాగునీరు చాలా అవసరం ఉంది. సాగునీరు కానీ తాగునీరు కానీ మీకు అందరికీ తెలుసు, ఉదయగిరి నియోజకవర్గంలో చాలా దారుణమైన పరిస్థితి. కేవలం 2.5 మండలాలకే మనకు సాగునీరు వచ్చే పరిస్థితి, సోమశల నీళ్లు. మిగతా 6 మండలాలు కూడా కేవలం వర్షాభావం మీద వచ్చే నీళ్ళని ఒడిసి పట్టుకొని మనం చెరువుల్లో పట్టుకొని వాటి మీద మనం వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉంది. వాటికి మనం రాగానే కూడా 149 చెరువులకి నీటి సంఘాలు ఎలక్షన్స్ పెట్టుకొని రైతు ప్రభుత్వంలో బాబు గారు ఇచ్చిన ఆదేశాలతోటే మనం 149 చెరువుల్ని మనం ముందుకు తీసుకెళ్లగలిగాం. ఆ చెరువులు రిపేర్లకి దాదాపుగా 7,50,00,000తోటే ఇప్పుడు చెరువు రిపేర్లు మనం చేసుకోబోతా ఉన్నాం. అలాగే 67 కోట్ల రూపాయలతోటే సోమశల ఉత్తర కాలువ వైడనింగ్ పనులు వేగంగా జరుగుతా ఉన్నాయి. 67 crores తోటే వైడనింగ్ జరుగుతా ఉన్నాయి. ఇవి కాకుండానే 67 కోట్లు కాకుండానే 300 కోట్లు మనం ఈ రోజున అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం అక్కడ. అలాగే సోమశల ఉత్తర కాలువ అభివృద్ధి పనులు కానీ, గండిపాలెం ప్రాజెక్టు దగ్గర సబ్ కెనాల్స్ సిల్ట్ రిమూవ్ చేసి దాదాపుగా 16,000 ఎకరాలకి ఆయకట్టుకి నీరు ఇవ్వడం జరిగింది. మొదటి నుంచి కూడా మన గవర్నమెంట్ వచ్చిన మొదటి నుంచి కూడా ప్రతి రైతుకి నీరు అందింది. దాదాపుగా 18 నెలల్లో ప్రతి రైతుకి కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా సంవత్సరానికి 2 సార్లు నీరు అందించి ప్రతి ఎకరా కూడా పండేదానికి అవకాశం ఉండేటట్టుగా మనం ముందుకు పోవడం జరిగింది. అన్ని చెరువులకి కూడా ప్రతి ఒక్క చెరువును కూడా మనం ముందుగా ఐడెంటిఫై చేసి ఎక్కడెక్కడ మనం అవసరం ఉందని చూసుకుంటా ముందుకు వెళ్తా ఉన్నాం. ఇంకొకటి టూరిజం చూసుకుంటే నేను వచ్చిన మొదటి నుంచి కూడా టూరిజం మీద ప్రత్యేక దృష్టి పెట్టాం. మనకేంటంటే ఉదయగిరి పోర్ట్ ఉంది, తర్వాత వెంగమాంబ తల్లి దేవస్థానం ఉంది, అలాగే సిద్ధేశ్వరం టెంపుల్ ఉంది. ఈ 3 టెంపుల్స్ ను కూడా మనం అనుసంధానం చేస్తే అది ఒక టూరిజం హబ్ కింద మారే ప్రయత్నం ఉంది. కాబట్టి ఆ విధంగా కృషి చేయడం జరుగుతూ ఉంది. 52 కోట్లతోటే ఉదయగిరి ఫోర్ట్ డెవలప్మెంట్ కానీ, అక్కడ ఉన్న దేవాలయాలని అభివృద్ధి చేసేదానికి నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఆ 52 కోట్ల నిధులు కానీ అప్రూవ్ అయితే ఆ ఏరియా కూడా డెవలప్ చేసేదానికి, అలాగే ఉదయగిరి ఫోర్ట్ మీదకి రోడ్ వేసేదానికి కృషి చేస్తా ఉన్నాం. అది కూడా జరుగుద్ది రాబోయే రోజుల్లో. అలాగే వెంగమాంబ తల్లి దేవస్థానానికి గౌరవ మంత్రివర్యులు ఆనం రామరెడ్డి గారిని తీసుకెళ్లి మొత్తం ఆ పైన ఉన్న ఇల్లు దగ్గర ఉన్న కొండ దగ్గర ఉన్న పైన విగ్రహం కానీ అన్ని చూపెట్టి దాదాపుగా అక్కడికక్కడే 10 కోట్ల రూపాయలతోటే నిధులు మంజూరు చేయించుకొని ఆ 10 కోట్లకి బ్లూ ప్రింట్ రెడీ అవుతా ఉంది ఈ రోజున. అది రెడీ అయిన తర్వాత వెంగమాంబ తల్లి దేవస్థానం కూడా మనం కంప్లీట్ చేసుకొని అది కూడా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంది. అలాగే నల్లగొండ కానీ, గుండెమడగలు కానీ, వేణుగోపాల స్వామి దేవస్థానాల్లో కూడా నిధులు మంజూరు చేసుకుని ఆ రెన్యువేషన్ కూడా చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలన్నీ కూడా దాదాపుగా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 300 కోట్ల పైచిలకు డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇవి కాకుండా మళ్ళీ ఒక 70 కోట్లతోటి సోమశల వైండింగ్ ప్రాజెక్ట్ ఒకటి చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంది. సోమశల హై కెనాల్ కూడా మనం కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. బాబు గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టున్నారు దాని మీద. బాబు గారి సహకారంతో, మన ముఖ్యమంత్రి గారి సహకారంతో అవన్నీ కూడా మనం ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంది. ఒకసారి పార్టీ పరంగా చూస్తే, నేను వచ్చిన తర్వాత చూస్తే అక్కడ తెలుగుదేశం పార్టీ గ్రామ స్థాయి నుంచి కూడా మాది 143 పంచాయతీలు ఉన్నాయి, దాదాపుగా 460 విలేజెస్ ఉన్నాయి. 110 కిలోమీటర్ల స్పాన్ తోటే ఉదయగిరి నియోజకవర్గం ఉంటుంది. ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి పోవాలన్నా కూడా ఎక్కువ టైం తీసుకునే పరిస్థితి. అయినా కూడా ఎక్కడ కూడా మా నాయకులు కానీ, మేము కానీ, అన్న విజయరామన్న కానీ, లేకపోతే మన చించిల్ బాబు మాజీ జడ్పీ చైర్మన్ చించిల్ బాబు గారు కానీ, మన వేణుగోపాల్ రెడ్డి గారు కానీ, మన మాజీ శేఖరన్న కానీ, లేకపోతే శాంతమ్మ గారు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, అందరూ కూడా నాయకులు అందరం కూడా ప్రత్యేకంగా తిరుగుతూ ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ప్రజలను పలకరిస్తా, వాళ్ళకి ఏ అవసరాలు చూసుకొని, అలాగే మన కన్వీనర్లు ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న కన్వీనర్లు కానీ అందరూ ఉన్నారు. దాదాపుగా ఉదయగిరి నియోజకవర్గ 8 మండలాల కొత్త కన్వీనర్లు ఉన్నారు, పాత ఎక్స్ కన్వీనర్లు ఉన్నారు. అలాగే సోమశల ప్రాజెక్టు నీటి సంఘం చైర్మన్ కూడా ఇక్కడే ఉన్నారు. వారందరి సహకారంతో మనం ఈ కార్యక్రమాలన్నీ చేసుకుని ముందుకెళ్తా ఉన్నాం. అలాగే పార్టీ పరంగా చూస్తే గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయాలనే ఉద్దేశంతో గ్రామ కమిటీలకి దాదాపుగా 110 గ్రామ కమిటీలకి నేను వెళ్ళడం జరిగింది. 110. ఒకసారి మీరు 18 నెలలు చూస్తే ఎక్కడా కూడా కక్షపూరిత రాజకీయాలు చేయలేదు. బాబు గారు మాకు అది నేర్పించలేదు. బాబు గారు కానీ, అన్నగారు కానీ వారు నేర్పించింది ఒక ప్రాపర్ డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ తోటే ముందుకెళ్తున్నాం కానీ ఎక్కడా కూడా కక్షపూరిత రాజకీయాలు చేయలేదు. ఏ పోలీసు
డిపార్ట్మెంట్ లో కూడా, ఏ పోలీసు డిపార్ట్మెంట్ లో కూడా ఎక్కువ కేసులు పెట్టద్దు. ఎందుకంటే కేసులు ఎక్కువయ్యే కొద్దీ గ్రామాల్లో సుస్థిరత ఉండదు, గ్రామాల్లో గొడవలు పెరుగుతాయే కానీ తగ్గవు. అవసరం లేదు కేసులు. మీరు వీలైనంత వరకు పెద్దవాళ్ళు ఉంటారు, వీలైనంత వరకు నెగోషియేషన్ పవర్ ఉంటుంది. నెగోషియేషన్ పవర్ ఉన్నప్పుడు వీలైనంత వరకు సర్దుబాటు చేసి చేయండి, తప్పని పరిస్థితుల్లోనే కేసులు పెట్టండి అని పోలీసు వారికి కూడా నేను చెప్పడం జరిగింది చాలా సందర్భాల్లో కూడా. నేను పర్సనల్ గా అమెరికా నుంచి అక్కడ ఉన్న వ్యాపారం అవ్వచ్చు, మా తమ్ముడు సునీల్ అవ్వచ్చు, మా బిజినెస్లు అవ్వచ్చు, ఇవన్నీ కూడా నేను చేసుకోలేక కాదు, ఉదయగిరి నియోజకవర్గం మీద మక్కువతోటే, పార్టీకి పనిచేయాలన్న ఉద్దేశంతో, ఎందుకంటే పార్టీ ఆదరించింది నన్ను, పార్టీకి పనిచేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ రోజున ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో వచ్చి పనిచేయడం జరుగుతూ ఉంది. ఏ ఒక రూపాయి ఆశించి వచ్చినోడిని కాదు, సంపాదన కోసం ఇక్కడ వచ్చినోడిని కాదు. సంపాదన కావాలంటే హ్యాపీగా నేను అమెరికాలో ఉంటే చాలా సంపాదించుకోవచ్చు. ఇంకా సంపాదన కోసం నేను ఇక్కడికి వచ్చినోడిని కాదు. అది పలుమార్లు నేను చెప్పడం జరిగింది. ఎవరైనా కూడా నేను ఓపెన్ గా మైక్ లో చెప్పడం జరిగింది. నాకు సంబంధించిన ఎమ్మెల్యే ఆఫీస్ కు సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు, మా బంధువులు అవ్వచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే మిమ్మల్ని ఎవరైనా ఉదయగిరి నియోజకవర్గంలో ఎవరైనా ఒక రూపాయి డబ్బులు అడిగితే గల్లా బట్టి నా దగ్గరికి తీసుకురాని అని చెప్పి నేను దాదాపుగా 4-5 సార్లు ఓపెన్ గా నేను చెప్పడం జరిగింది. ఎవరైనా కూడా నా దగ్గరికి తీసుకురామని చెప్పారు. అంత నిజాయితీగా క్లియర్ ట్రాన్స్పరెంట్ వేలో ఈ రోజున ముందుకు వెళ్తా ఉన్నాం. ఎక్కడా కూడా మనకు లేకుండా నాయకులు కూడా సహకరిస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా బలమైన కార్యక్రమాలు చేసుకుంటూ మనం పార్టీని బలోపేతం చేసుకునే దానికి అవకాశం ఉంది. అక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో మళ్ళీ 2029లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తాం, అందులో మొహమాటమే లేదు. రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా 143 లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా అందరం కూడా నాయకులు అందరం కూర్చొని ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటి ముందుకు వెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా ప్రతి ఒక్క పంచాయతీలో ప్రతి ఒక్క సర్పంచ్ మేము గెలుచుకునే విధంగా ఎంపీటీసీలు అవ్వచ్చు, జెడ్పీటీసీలు అవ్వచ్చు, బ్యాలెన్స్ చేసుకుంటా ఉన్నాం, పదవులు బ్యాలెన్స్ చేసుకుంటా ఉన్నాం. ఎక్కడ ఏ నాయకులకు ఇబ్బంది లేకుండా నాయకులను నచ్చ చెప్పుకొని ఒకరికొక పదవి ఇంకో పదవి తీసుకొని నచ్చ చెప్పుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. ఇంకా మనం చేసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్తా ఉన్నాం. కొన్ని సమస్యలు ఇంకా మనం చేసుకోవాల్సినవి కానీ డైరెక్టర్లు కానీ ఇంకొన్ని రావాల్సింది, అవి కూడా వారి దృష్టికి తీసుకెళ్తాం జరుగుతూ ఉంది. ఒకసారి ఈ 18 నెలల్లో నా మీద అంటే ఆరోపణలు కూడా వచ్చినాయి. అంటే పనికి మాలిన బేస్లెస్ అలిగేషన్స్ కొంతమంది చేశారు ఈ 18 నెలల్లో కూడా. వాటికి సంబంధించి ఎవరైనా మీరు ఏమైనా అడగాలంటే అడగండి, లేకపోతే నేను కొన్ని చెప్తాను, తర్వాత మీరు అడగచ్చు, తప్పలేదు. ఆ బేస్లెస్ అలిగేషన్స్ లో ముఖ్యంగా చెప్తాను. చెట్లు నరికిన విషయంలో మీకు తెలుసు, స్టేషన్లో నలుగురిని అరెస్ట్ చేశారు. వైసీపీ మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా లేదా? పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. నలుగురిని అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది. పోలీసు వారు మీరు కాపీ ఇస్తారు, కావాలంటే తీసుకోవచ్చు పోలీసు వారిని. చెట్లు నరికిన విషయంలో అదొకటే నా మీద బేస్లెస్ అలిగేషన్ చేశారు. నాకు ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా ఆ రోజున చేయడం జరిగింది. తర్వాత వరుసగా కూడా ఏది పడితే అది పేపర్లో ఒక న్యూస్ ఛానల్స్ కొన్ని ఎక్కువ లేవు, 98% నాకు జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా 98% నాకు సలహాలు ఇస్తున్నారు, సూచనలు ఇస్తున్నారు. ఈ రోజున కాదు, నేను కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ పెట్టినప్పుడు కూడా నేను చాలా మంది జర్నలిస్ట్ మిత్రులని, నేను ఇంతకుముందు ప్రెస్ లో పనిచేసిన వాడిని. దాదాపుగా mid-90s లో 2 ఏళ్ళు నేను కూడా ప్రెస్ లో పనిచేశాను, వార్తా ప్రెస్ లో ఉన్నాను. స్టార్టింగ్ లో నాకు ఒక ఐడియా ఉంది మీడియా వ్యవస్థ మీద, ఎంత ఉన్నతమైన రాజకీయ జర్నలిజం విలువలతోటే మీడియా వ్యవస్థ ముందుకెళ్తా ఉంటుందని నాకు స్పష్టమైన అవగాహన ఉంది. అందుకని నేను ప్రతి ఒక్కరిని రీచ్ అవుట్ అవడం కూడా జరిగింది నేను ఉదయగిరికి వచ్చినప్పుడు. ఎందుకంటే మీ దగ్గర చాలా నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఆ నాలెడ్జ్ అంతా షేర్ చేయండి, ఏదన్నా కరెక్ట్ చేయండి అని చెప్పడం జరిగింది. ఈ 18 నెలల్లో కూడా నాకు చాలా మంది మిత్రులు నువ్వు అది చేయి, ఇది చేయి, కరెక్ట్ చేసుకో, ఈ విధంగా వెళ్ళని చెప్పి తప్పలేదు. నేను చాలా నేర్చుకోవాలి, ప్రతిరోజు నేర్చుకునే వాళ్ళం ఎవరైనా కూడా. నేను రాజకీయాలు ట్రెడిషనల్ పాలిటిక్స్ కి కొత్త, 3 ఏళ్ల క్రితం ఉదయగిరి నియోజకవర్గానికి రావడం జరిగింది. ఇందులో చాలా ఉంటాయి, తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి. మొదట 6 నెలలు కొంత కష్టపడ్డాను, నేర్చుకున్నాను, సిస్టమ్స్ గురించి నేర్చుకున్నాను, డిపార్ట్మెంట్స్ గురించి నేర్చుకున్నాను, ఎక్కడ సరిగా పనిచేయాలి, మనం ఎక్కడ నాయకులు సమన్వయం చేసుకోవాలనే ఉద్దేశంతో పనిచేయడం జరిగింది. ఎక్కడో కూడా ఈ 95% దాదాపు 98-99% ఎక్కడా కూడా నా మీద బురదల్లే కార్యక్రమం ఎక్కడా చేయలేదు. కానీ కొందరు పని కట్టుకొని కొన్ని 1-2 యూట్యూబ్ ఛానల్స్ కానీ, 2-3 అనుకోవచ్చు యూట్యూబ్ ఛానల్స్, ఈ బచ్చా బ్లాక్ మెయిలర్స్ పని కట్టుకొని నా మీద చేసిన సందర్భం కొన్ని విన్నాను. నేను 18 నెలల్లో కొన్ని విన్నప్పుడు బాధ వేసింది నాకు. అవసరమా మనకి ఇది? ఒక్కొక్కసారి అనిపించేది నాకు, ఇది అవసరమా నాకు? ఈ యుఎస్ లో ఉన్న లైఫ్ వదులుకొని చక్కగా వ్యాపారం చేసుకుంటా వచ్చి ఇక్కడికి వచ్చి మనం ఏదో చేయాలని వస్తే కష్టపెట్టాము, మన సహాయం మనం చేసాము, ఎలక్షన్లో నెగ్గాము, ఎలక్షన్లో ఎన్నో పోట్లు, ఎలక్షన్లో నెగ్గేదానికి ఎన్నో పోట్లన్నీ తట్టుకున్నా. మొత్తం పార్టీ వాళ్ళే ఉన్నారు, పార్టీ వాళ్ళే కొంతమంది పొడిచారు, అన్నీ తట్టుకున్నాం. పార్టీ వాళ్ళు పొడిచారు,
అన్ని పోట్లు తట్టుకున్నాం, ఎలక్షన్ గెలిచి చూపెట్టాం. ఎలక్షన్ అయిపోయింది. ఎలక్షన్ అయిన తర్వాత ముందుకెళ్తా ఉన్నాం. ముందుకెళ్ళినా కూడా ఇంకా అక్కడక్కడ కెలుపుతానే ఉన్నారు. కెలుపుడు కార్యక్రమం ఇంకా ఉంది, ఆగుద్ది. దానికి సరైన రీతిలో సమాధానం చెప్తాను రాబోయే రోజుల్లో. ఎదుర్కోలేని అంత బలహీనునైతే కాదు నేను. ఈ గడ్డ మీద పెరిగినోడినే నేను, ఈ మట్టిలో పొల్లాడినోడినే, ఈ మట్టిలో కూడా ఆడుకున్నోడినే నేను, ఈ కాలేజీల్లో చదువుకున్నోడినే. నాకు తెలుసు ఎక్కడ ఏం డీల్ చేయాలో. వారికి కూడా ఒకసారి జాగ్రత్తగా చేసుకోండి. మీరు కూడా పనికి మాలని నా మీద వేసి బురదల్లే కార్యక్రమం చేసుకోవద్దని చెప్తా ఉన్నాను. దయచేసి ఇంకెవరన్నా ఏమన్నా మీరు అడగదలుచుకుని ఉంటే చెప్పండి. మాజీ ఎమ్మెల్యే బొలినేని రామారావు గారికి వైరం ఉంది కదా, అది పోయినట్టేనా ఉన్నట్టా? మీరే చెప్పాలి. చెప్పాలి, మీకు ఎలా ఉంది మీరు చెప్పాలి. అది వైరం ఉందా లేదా అనేది. ఒకటండి, ఎవరైనా కూడా నేను నమ్మేది పార్టీని, తెలుగుదేశం పార్టీని నమ్ముతాను. తెలుగుదేశం పార్టీ అజెండాని ముందుకు తీసుకెళ్లేవాడిని. నేను ఒక సేవకుడిని మాత్రమే. తెలుగుదేశం పార్టీలో బాబు గారి అధ్యక్షతన, మా యువనేత లోకేష్ బాబు గారి నాయకత్వంలో నేను ఒక సేవకుడిని మాత్రమే. నాకు పార్టీ ఇంపార్టెంట్. తెలుగుదేశం పార్టీ ఏది ఇస్తే, అజెండా ఏది ఉంటుందో ఆ అజెండా ముందుకు తీసుకెళ్లేవాడిని. నాకే కనుక పర్సనల్ అజెండా, నాకు కానీ ఏ నాయకులకైనా కూడా తెలుగుదేశం పార్టీలో పర్సనల్ అజెండాలు ఉంటే మడిసి ఇంట్లో పెట్టుకోవాలి. పర్సనల్ అజెండాలు మడిసి ఇంట్లో పెట్టుకోవాలని భావించే వ్యక్తి నేను. అది నేనైనా మడిసి ఇంట్లో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ అజెండా ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మనం గుమ్మం దాటి బయటకు వచ్చేది దేనికి? నేను చేశాను అక్కడ ఆర్గనైజేషన్స్లో, చాలా ఆర్గనైజేషన్స్లో చేశాను. కొన్ని వందల మందితో పనిచేశాను, వందల మంది అమెరికన్స్తో పనిచేస్తున్నాను, వాళ్ళ టీముల్లో పనిచేశాను, టీములు లీడ్ చేస్తున్నాను. అందరి మనస్తత్వాలు తెలుసు నాకు, ఏం తెలియనివాడిని ఏం కాదు. ఈ రోజున గుమ్మం దాటి మనం బయటకు వస్తున్నాం అంటే ప్రజాసేవ చేయడానికి బయటకు వస్తాం. ప్రజాసేవ చేయడానికి బయటకు వచ్చినప్పుడు మనకున్న ప్లాట్ఫామ్స్ ఏంటి? ఎన్జిఓ ఆర్గనైజేషన్ పెట్టి ప్రజాసేవ చేయొచ్చు, లేదంటే పార్టీ పరంగా వచ్చి ఒక పార్టీలో చేరి పొలిటికల్గా వెళ్ళి ప్రజాసేవ చేయొచ్చు. రెండు మార్గాలు ఉన్నాయి. ఒక మార్గం చేశాను, రెండో మార్గం కూడా చేస్తున్నాను. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అజెండాని ముందుకు తీసుకెళ్లకుండా ఇప్పుడున్న పార్టీలో ఉన్న ఎమ్మెల్యే మీద, లేకపోతే పార్టీ పరంగా కానీ నువ్వు ద్రోహం చేస్తా ఉండి ఇంకా ద్రోహం చేస్తూ ముందుకు పోయే పరిస్థితి ఉన్నప్పుడు అయితే ఎప్పుడేం సమాధానం చెప్పాడు? వాళ్ళు ఆలోచించుకోవాలి. పెద్దోళ్ళు, వయసులో పెద్దోళ్ళు, వాళ్ళు ఆలోచించుకొని మారాల్సిన అవసరం ఉంది. దాన్ని అంతకంటే నేనేం మాట్లాడను. ఎందుకంటే ఆ లాంగ్వేజ్ మాట్లాడే టైప్ కాదు నేను. చదువుకున్నవాడిని. ఒక గొప్ప నేను అమెరికాని ఈ రోజున కూడా నాకు ఎందుకంటే ఎన్నో అవకాశాలు దొరికినాయి అక్కడ. అమెరికాకు పోయిన తర్వాత 25 సంవత్సరాలు ఎంతో నేర్చుకున్నాను. నేనే కాదు, మన తెలుగు వాళ్ళు చాలా మంది ఎంతో నేర్చుకున్నారు. సబ్జెక్ట్ వచ్చింది, కేవలం డబ్బే కాదు కదా, సబ్జెక్ట్ వచ్చింది. మనుషుల్ని మనం రూపుదిద్దుకున్నాం, రీషేప్ చేసుకున్నాం. ఏం చేయాలి, మనుషుల పట్ల విలువ, చిన్న పని చేసే ఒక ఎంప్లాయీ పట్ల కూడా ఎంతో గౌరవభావం ఉంటుంది. ఎంతో గౌరవంగా పలకరిస్తాం మనం. ఆ గౌరవం ఇవ్వాలి. ఒకరికి రెస్పెక్ట్ ఇచ్చి రెస్పెక్ట్ తీసుకోవాలనే ఉద్దేశంతో ముందుకెళ్ళాలి. నేను క్లియర్గా ఉన్నాను. మళ్ళీ కూడా పొడుస్తాం, ఇంకా 4-5 ఏళ్ళు పొడుస్తాం అంటే ఏం చేయాలో నాకు తెలుసు. అది ఎదుర్కోలేనంత పిచ్చోని అయితే కాదు నేను. నా పని నేను చేసుకుంటూ ముందుకెళ్తాను. బట్ ఒకటి మటుకు క్లియర్గా చెప్తా ఉన్నాను, అభివృద్ధికి అడ్డం వచ్చి పడుకుంటే మటుకు ఎవడైనా కూడా ఒకడు వస్తే దాటుకొని పోతాను, 10 మంది వస్తే తొక్కుంటూ పోతాను. అందులో మొహమాటమే లేదు నాకు. అభివృద్ధి కోసం వచ్చిన వాళ్ళం వాడికి. అది దాంట్లో నేను కాంప్రమైజ్ అయ్యే పరిస్థితే లేదు. చెప్పు. ఇక్కడ ఏదండి? జలదంకి మండలం రీసెంట్గా వస్తా ఉన్నాం. ఒకటండి, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దాదాపుగా 18 నెలలు అయింది. 18 నెలల్లో ఒక 200 పైగా రెవెన్యూ సమస్యలు నా దగ్గరికి వచ్చాయి. 200 రెవెన్యూ సమస్యల్లో అర్జీలు తీసుకొస్తుంటారు. మాకు ఈ సమస్య ఉందని చెప్పి అర్జీలు తీసుకుంటారు. జనరల్గా రెవెన్యూ సమస్య అనేది ఉన్నప్పుడు ఏమవుతుంది, 2 సైడ్లు ఉంటారు. ఒకరికి న్యాయం జరగద్ది, ఇంకొకరికి అన్యాయం జరగద్ది అనేది మనం చెప్పలేము. న్యాయం అయితే ఒకరికే జరుగుతుంది, ఎందుకంటే ల్యాండ్ ఇద్దరికి కాదు కదా. ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఒకవైపే విన్ ఉంటుంది, విన్నింగ్ అనేది ఒకవైపే ఉంటుంది. సో మన దగ్గరికి రెవెన్యూ సమస్యలు తీసుకొచ్చేటప్పుడు వాటిని కొంత చూసినప్పుడు మన దగ్గర స్టాఫ్ని కొంత రిటైర్డ్ ఎండిఓ గారిని ఒక ఆయన పెట్టుకున్నాం. ఎందుకంటే ఇవన్నీ కూడా వెరిఫై చేసే టైం నాకు ఉండదు కాబట్టి మన టీం కొంత వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత క్లియర్గా రెవెన్యూ డిపార్ట్మెంట్కి కానీ, అది ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ, అది ఒకవేళ సివిల్ కేసు అయినా లేకపోతే కోర్టులో తేల్చుకోవాల్సిందైనా కూడా నేను ఇచ్చే డైరెక్షన్ ఏంటంటే, ఆ రూల్ పొజిషన్ ప్రకారం, న్యాయం ఏదేంటో అది త్వరితగతిన పరిష్కరించండి. వాళ్ళని పొద్దస్తమానం ఆఫీసుల చుట్టూ తిప్పుకోకుండా త్వరితగతిన పరిష్కరించండి. ఒకవేళ పరిష్కరించలేకపోతే ఇది కోర్టులో ఉంది అని మీరు క్లియర్గా చెప్పండి. వాళ్ళకి చెప్పకపోతే ఏమవుతుందంటే వాళ్ళు నా దగ్గరికి 10 సార్లు తిరుగుతారు రోజు, నన్ను సాల్వ్ చేయమని చెప్పి. లేదంటే రాజకీయ నాయకులు మామూలే, అది ఎమ్మెల్యేగా ఉన్న పర్సన్ దగ్గరికి వాళ్ళ దగ్గర సమస్య ఉన్నప్పుడు తీసుకొని వస్తారు, వెరీ కామన్ అది. అలాగే డిపార్ట్మెంట్కి కూడా పొద్దస్తమానం వెళ్తారు.
ఆ బుద్ధ సమానం వెళ్లకుండా మీరు త్వరితగతిన పరిష్కరించండి అని మనం చెప్తుంటాం. అదేవిధంగా ఈ జలదంకిది కూడా నాకు తర్వాత అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు. ఒక బోత్ పార్టీస్, ఇటు సైడ్ పార్టీ కానీ అటు సైడ్ పార్టీ కానీ ఇద్దరు 2 పార్టీలు కూడా నా దగ్గర ఫోన్ నెంబర్ కూడా లేదు. వాళ్ళతో నాకు ఒక ఫోటో లేదు. వాళ్ళు అసలు నన్ను కలవలేదు. నేను ఎక్కడా వాళ్ళ పంచాయతీలో కూర్చోలేదు. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. మొన్న మర్డర్ అయినప్పుడు గొట్టిపాటి ప్రసాద్ నాయుడు గారి మర్డర్ అయినప్పుడు ఒక కార్యకర్తను పోగొట్టుకున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తను పోగొట్టుకున్నాం. ఈ పనికిమాలిన రెవెన్యూ సమస్యల వల్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తను పోగొట్టుకున్నాం. ఆ మనిషి ఆ వ్యక్తి మర్డర్ అయిన రోజున నేను ఇమీడియట్గా వెళ్ళడం జరిగింది. కావాలి హాస్పిటల్కి వెళ్ళాను. వాళ్ళ కుటుంబంతో కూర్చున్నాను. ఫెనరల్ జరిగినప్పుడు ఫెనరల్కి వెళ్ళాను. అలాగే వాళ్ళ కుటుంబం మొన్న 2 రోజుల క్రితం వాళ్ళ కుటుంబం నాకు కలిసింది వచ్చి వాళ్ళు సహాయం అడగడానికి వచ్చారు. ఎందుకంటే వారికి ఉన్న ఇబ్బందులు వారికి ఉంటాయి, ఫైనాన్షియల్ ఇబ్బందులు. వారు సహాయం మాకు సహాయం అండగా ఉండంటే ఖచ్చితంగా అమ్మా అని చెప్పాను. తెలుగుదేశం పార్టీ, మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఎందుకంటే గొట్టిపాటి ప్రసాద్ నాయుడు గారు ఎవరైతే మనం కోల్పోయామో కొట్టిపల్లి పంచాయతీలో, వారు వైసీపీ నుంచి రావడం జరిగింది తెలుగుదేశం పార్టీకి. ఎలక్షన్ ముందు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్ అవ్వచ్చు, నా లీడర్షిప్ అవ్వచ్చు, వాటన్నిటి నమ్మి వారు రావడం జరిగింది. ఈ విధంగా ఒక మనిషిని కోల్పోయాము. వారు ఫ్యామిలీ కూడా మన దగ్గరకు వస్తున్నారు. ఇతను అంటాడు, ఇప్పుడు ఇతను 2 పార్టీలు ఉన్నాయి అక్కడ, రెండిటికి సంబంధం చేయలేదు. అంటే నేను ఇతని ఉద్దేశం ఏంటంటే ఒకరి వైపు ఇప్పుడు 30-40 ఏళ్ళ నుంచి కూడా పరిష్కారాలైన సమస్యలు అంటే నా చేతనే చేస్తున్నా. ఇప్పుడు చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఉదయగిరి టౌన్ లో క్యాస్ట్ మోచే క్యాస్ట్ ఆ క్యాస్ట్ సమస్యలు ఒక 30 కుటుంబాలు అనుకుంటా, దగ్గర 30 కుటుంబాలు ఉదయగిరిలో. ఇప్పుడు కాదన్న దాదాపు 20 ఏళ్ళ నుంచి సమస్య అట్లా నాంతానే ఉన్నది. అది ఆర్టీఓ గారు గట్టిగా పట్టుకొని కింద మీద పడి మొత్తం మీద ఆ సమస్యను పరిష్కారం చేశారు. అట్లా చాలా చోట్ల ఎలక్ట్రికల్ కనెక్షన్ లేకపోతే ఎలక్ట్రికల్ పట్టుకుని చేస్తాను. అంటే నా సెట్ మీద చేయాల్సిన దీర్ఘకాలిక సమస్యలన్నీ కూడా నేను పరిష్కారం చేసుకుంటూ వస్తున్నాను. అంతా తెలుసు అడిగి రాబోయే రోజులు నేను పబ్లిష్ చేస్తాను. కానీ ఇరిగేషన్ వరకు వచ్చేసరికి ఏమవుతుందంటే ఇదే చెప్తాను కదా, వెలుగొండ ప్రాజెక్ట్ కానీ సంవత్సరాల 5 జనాల నీళ్లు వస్తే తప్పితే మనకు కృష్ణ జలాలు ఎక్కడికి వస్తే తప్పితే మన సమస్యలు తీరే కాదు. ప్రయత్నం చేస్తా ఉన్నాం కానీ ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. పోరాటం చేయాల్సిన పరిస్థితి రావచ్చు అని అనుకుంటున్నాను. మీరేమో 25 సంవత్సరాలు ఉదయగిరిలో ఉండాలని చెప్పేసి అంటున్నారు. 2029 ఎలక్షన్ లో నేను పోటీ చేస్తున్నాను, నాకు సహకరించమని చెప్పేసి ఇప్పుడు మీ పార్టీ చేసినటువంటి తాజా మాటి ప్రచారం చేసుకుంటారు. ప్రచారం చేసుకోవచ్చు. నేను అదే చెప్పేది. మొన్న ప్రచారం చేసుకున్నారు, టికెట్ విషయంలో జరిగింది. సరే, బాబు గారు ఆదరించారు, వచ్చారు. 29 పరిస్థితి అదే. ఎవరైనా ట్రై చేయొచ్చు. టికెట్ ఎవరు ట్రై చేయకూడదు చెప్పండి. ఏ నాయకుడైనా ట్రై చేయొచ్చు. వాళ్ళకి అవకాశం ఉండి ప్రజలు ఆదరించి గెలుస్తారు అనుకుంటే ఖచ్చితంగా పార్టీ ఎవరికైనా టికెట్ ఇస్తుంది. ఆ ప్రయత్నం నేను చేస్తాను. నేను ఖచ్చితంగా నాకు ఆ నమ్మకం. 5 ఏళ్ళు నేను కష్టపడతాను, పార్టీకి కష్టపడతాను. నేను పార్టీ మనిషిని. పార్టీ డెవలప్మెంట్ గా ఆలోచిస్తున్నాను. పార్టీ స్ట్రెంగ్తన్ చేయాలి. ఫస్ట్ ఇవన్నీ కాదు, 29 గురించి కొద్దిగా ఆలోచించండి. ముందు పార్టీ స్ట్రెంగ్తన్ చేయాలి. ఖచ్చితంగా నేను 25 ఏళ్ళు ఇక్కడ ఉంటాను. కష్ట సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయి. కానీ 1-2 కార్యక్రమాలు ఇంకా రీస్టార్ట్ చేయలేదు. నా చేతనైనంత సహాయం నేను చేస్తాను. ముఖ్యంగా మీరు ఇందాక అడిగిన ఒక నిమిషం ముఖ్యంగా మీరు అడిగిన గట్టుపల్లిది, దయచేసి నేను జర్నలిస్టు మిత్రులు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఫ్యాక్ట్స్ నేను చెప్పింది మీరు నమ్మాల్సిన అవసరం లేదు. ఒక చిన్న సీట్లు అంటే ఒక చిన్న పంచాయతీలో నేను కూర్చున్నట్టు కానీ, ఆ మనుషులు ఎవరైనా సరే నా దగ్గర నుంచి కూర్చున్నట్టు కానీ, వాళ్ళ ఫోన్ నెంబర్లు నా దగ్గర ఉన్నట్టు కానీ, నేను వాళ్ళతో ఫోన్ మాట్లాడినట్టు కానీ, మా అన్న గురించి చెప్పారు. కాకర్ల వెంకట్ మా పెద్దనాయన కొడుకు. ఆయన 20 ఏళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీకి సర్వీస్ చేస్తున్నారు. గౌరవ మన సోదర సమానులు మన రామకృష్ణ గారి దగ్గర మూడు ఎలక్షన్స్ చేశారు. మొన్న నాకు ఎలక్షన్ లో హెల్ప్ చేశారు. ఒక మండలానికి ఇన్ఛార్జిగా ఉన్నారు. కుటుంబ సభ్యుడు ఎలక్షన్ లో హెల్ప్ చేశాడు. తర్వాత ఒక 6 నెలలు అక్కడ ఉన్నారు. ఆయన మీద బోధ జరిగింది. ఇప్పుడు ఇతను ఏదేదో మాట్లాడుతున్నాడు. ఆయన ఏదో చెప్పాడు. ఇప్పుడు ఎవరో కూర్చొని డిస్కస్ చేసుకుంటుంటారు. ఏదో సలహా ఎవరో ఇస్తుంటారు. అది చేసుకోండి. ఏమన్నా ట్రాన్సాక్షన్ ఏమైనా అయిందా? ల్యాండ్ ట్రాన్సాక్షన్ ఏమైనా అయిందా? ఏమైనా ₹1 ట్రాన్సాక్షన్ అయిందా? నీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? ఏముందని మాట్లాడుతున్నావు. నీ నోటికి వచ్చినట్టు నీ వెనకాల నిన్ను ప్రోత్సహిస్తున్నారని చెప్పి వెనకాల వాళ్ళకన్నా తెలివి ఉండాలి. కనీసం ఇది పనికి మాలేందో సబ్జెక్ట్ పట్టుకుని దీన్ని ఎలాడుతున్నావు అని తెలియాలి. వీళ్ళు ఏముందని మర్డర్ జరిగిందని కూడా వాళ్ళకి ఆపాదిస్తున్నారు. వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. 5 కేసులు రిజిస్టర్ అయినాయి. ఆ కేసులో నేను పోలీస్ డిపార్ట్మెంట్ తో మాట్లాడితే 5 కేసులు రిజిస్టర్ అయ్యాయి. 5 కేసులు
అవతల సైడ్ అతని మీద రిజిస్టర్ అయ్యింది. ఎక్కడ కూడా మనం ఏ కేసుల్లో కూడా ఫలాంటి మనం ఇన్వాల్వ్ అయింది లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ కి ట్రాన్స్పరెంట్ గా అక్కడ అన్యాయం జరిగింది, ఇబ్బంది జరిగింది అంటే కేసు పెట్టుకోమని చెప్తాం, కానీ ఎక్కడ కూడా మనం దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది లేదు. నేను ఏ డిపార్ట్మెంట్ కానీ ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ నేను ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. ఎక్కడ కూడా చిన్న ఎవిడెన్స్ కూడా లేదు. నేను ప్రచారం చేసుకోవచ్చు. నేను అదే చెప్పేది, మొన్న ప్రచారం చేసుకున్నారు, టికెట్ విషయంలో జరిగింది. సరే, బాబు గారు ఆదరించారు, వచ్చాము. 29 పరిస్థితి అదే. ఎవరైనా ట్రై చేయొచ్చండి. టికెట్ ఎవరు ట్రై చేయకూడదు చెప్పండి. ఏ నాయకుడైనా ట్రై చేయొచ్చు. వాళ్ళకి అవకాశం ఉండి ప్రజలు ఆదరించి గెలుస్తారు అనుకుంటే ఖచ్చితంగా పార్టీ ఎవరికైనా టికెట్ ఇస్తుంది. ఆ ప్రయత్నం నేను చేస్తాను. నేను ఖచ్చితంగా నాకు ఆ నమ్మకం. 5 ఏళ్ళు నేను కష్టపడతాను, పార్టీకి కష్టపడతాను. నేను పార్టీ మనిషిని. పార్టీ డెవలప్మెంట్ గా ఆలోచిస్తున్నాను. నేను పార్టీ స్ట్రెంగ్తన్ చేయాలి. ఫస్ట్ ఇవన్నీ కాదు, నేను 29 గురించి కొద్దిగా ఆలోచించట్లేదు. ముందు పార్టీ స్ట్రెంగ్తన్ చేయాలి. ఖచ్చితంగా నేను 25 ఏళ్ళు ఇక్కడ ఉంటాను. కష్ట సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయి. కానీ 1-2 కార్యక్రమాలు ఇంకా రీస్టార్ట్ చేయలేదు. నా చేతనైనంత సహాయం నేను చేస్తాను. ముఖ్యంగా మీరు ఇందాక అడిగిన ఒక నిమిషం ముఖ్యంగా మీరు అడిగిన గట్టుపల్లిది, దయచేసి నేను జర్నలిస్టుల మిత్రులు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఎంక్వైరీ చేస్తారు. ఇప్పుడు ఇతను ఏదేదో మాట్లాడుతున్నాడు, ఆయన ఏదో చెప్పాడు. ఇప్పుడు ఎవరో కూర్చొని డిస్కస్ చేసుకుంటుంటారు, ఏదో సలహా ఎవరో ఇస్తుంటారు, అది చేసుకోండి. ఏమన్నా ట్రాన్సాక్షన్ ఏమైనా అయిందా? ల్యాండ్ ట్రాన్సాక్షన్ ఏమైనా అయిందా? ఏమన్నా ₹1 ట్రాన్సాక్షన్ అయిందా? నీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? ఏముందని మాట్లాడుతున్నావు? నీ నోటికి వచ్చినట్టు నీ వెనకాల నిన్ను ప్రోత్సహిస్తున్నారని చెప్పి వెనకాల వాళ్ళకన్నా తెలివి ఉండాలి. కనీసం ఇది పనికి పాలేందో సబ్జెక్ట్ పట్టుకుని దీన్ని ఎలాడుతున్నావు అని తెలియాలి. వీటిలో ఏముందని ఎంక్వైరీ చేసుకోండి. ఫ్యాక్ట్స్ నేను చెప్పింది మీరు నమ్మాల్సిన అవసరం లేదు. ఒక చిన్న సీట్లు అంటే ఒక చిన్న పంచాయతీలో నేను కూర్చున్నట్టు కానీ, ఆ మనుషులు ఎవరైనా సరే నా దగ్గర నుంచి కూర్చున్నట్టు కానీ, వాళ్ళ ఫోన్ నెంబర్ నా దగ్గర ఉన్నట్టు కానీ, నేను వాళ్ళతో ఫోన్ మాట్లాడినట్టు కానీ, మా అన్న గురించి చెప్పారు. కాకర్ల వెంకట్ మా పెద్దనాయన కొడుకు. ఆయన 20 ఏళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీకి సర్వీస్ చేస్తున్నారు. మన సోదర సమానులు మన రామకృష్ణ గారి దగ్గర మూడు ఎలక్షన్స్ చేశారు. మొన్న నాకు ఎలక్షన్ లో హెల్ప్ చేశారు.